హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ తమ స్వార్థం కోసం తల్లిదండ్రులను వదిలేసిన వారి గురించి భూదేవి బాధతో ఇలా చెప్తుంది. ముందుగా భూదేవి బాధతో ఇలా చెప్తుంది. ఎలా అంటే, నాపై అనేక సకల జీవరాశులు ఆధారపడి జీవిస్తుంటాయి. వాటిలో కొన్ని తెలివి ఉండి తెలివి లేని, ఆలోచన లేని జీవులు బ్రతుకుతాయి. వాటిలో ముఖ్యంగా మూగజీవులు. అవి ఒకదానిపై ఒకటి బ్రతకడం కోసం, వాటి స్వార్థం కోసం వేటాడుతూ హింసిస్తూ జీవిస్తుంటాయి. అది ప్రకృతి ధర్మం. రెండవ జీవి మాట్లాడగలిగి ఆలోచన చేసే గుణమున్న జీవియే ఈ మనుషులు. మరి ఈ మనిషి మూగజీవుల ప్రవర్తించడం ఎంతవరకు కరెక్టు? మీరు చేసే ఈ వికృత చేష్టాల వల్ల భూమాతగా నేను చాలా సిగ్గుపడుతున్నాను. మీరు చేసే ఈ పనులకు నా మనసు విలవిలలాడుతుంది. మనుషులైన మీరు చేసే ఈ మలమూత్రాలను సైతం నేను భరిస్తున్నప్పుడు, అలాగే మీ స్వార్థం కోసం పచ్చని పొలాలను, కడుపు నింపే వాటిని సైతం ఫ్లాట్లుగా విభజించి అమ్ముకుంటున్నారు. ఇలా అయితే రాబోయే కాలంలో కఠిన పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. భూమిపై మిద్దెలు, మేడలు తప్ప ఏమీ మిగలవు. మరి పంటలు లేకపోతే ఎలా తింటారు? ఒక్కసారి ఆలోచించు. అన్నం పెట్టే ఓ రైతన్న, భూమి విలువ తెలిసిన నీవు భూమిని నీ స్వార్థం కోసం అమ్మడం నేను భరించలేను. అలాగే నవమోసాలు మూసి కని పెంచిన మీ తల్లిదండ్రులను మీ కోసం వేరు చేసి చివరకు మీరు సాధించింది ఏమీ లేదు. భూమిపై జరిగే అనర్థాలకి కోపించిన నేను భూకంపాలని, వరదలని వచ్చి మిమ్మల్ని శిక్షించినట్లే మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం వల్ల వారి శాపం నుండి మీరు తప్పించుకోవటం కష్టం. నేను భరించగలిగాను కాబట్టే మీరు ఇంకా ఈ భూమిపై బ్రతికున్నారు. అలా అని నేను నిర్లక్ష్యంగా ఉండింటే మీ ప్రాణి నాపై బ్రతకదు. ఏ ప్రాణి నాపై బ్రతకదు. అలాగే మీరు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులు మీపై నిర్లక్ష్యం వహించుంటే మీ బ్రతుకు ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. ఓ తెలివైన మనుషుల్లారా. మీ కష్టాల్లో, నష్టాల్లో డబ్బు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ మీ వెంట ఉండేది తల్లిదండ్రులు మాత్రమే. గుర్తుపెట్టుకొని జీవించండి. వివేచనను కోల్పోవద్దండి. తెలివితో ఆలోచించి మీ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుకోండి. భూమికి ఉన్నంత సహనం తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది అని భూమాత తన బాధను వ్యక్తపరిచింది. థ్యాంక్ యూ. నైస్ వాచింగ్.